అమృత్ టెండర్ల ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపారు సృజన్ రెడ్డి. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మున్సిపల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న అమృత్ టెండర్స్ లో భారీగా అక్రమాలు జరిగాయని ఇటీవల కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని బంధువులకు మోసపూరితంగా వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా చేశారని అన్నారు. సీఎం బావుమర్ది సృజన్ రెడ్డికి చెందిన సంస్థకు 8,888 కోట్ల విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. వీటిని కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు. ఇప్పుడు కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి. కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపడానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, ఏముంది లీగల్ నోటీసులో? కేటీఆర్ గత కొద్ది రోజులుగా అమృత్ 2.0 టెండర్ల వివాదాన్ని తెర మీదకి తెస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ఏ కాదు, బీఆర్ఎస్ చెందిన చాలా మంది నేతలు కూడా ఇదే మాటను మాట్లాడుతున్నారు. ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఆ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి కంపెనీ పేరుని, ఓనర్ ని, కంపెనీ పేరును కూడా మెన్షన్ చేస్తూ స్టేట్మెంట్ లో ఇస్తున్నారు. సో శోధా కన్స్ట్రక్షన్ కి చెందినటువంటి రెడ్డికి సంబంధించి, సుజన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థ, ఈ సంస్థ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే వీళ్ళు. అందుకే కావాలనే ఇది బిడ్డింగ్ అనేది బయట చెప్పకుండా ఇంటర్నల్ గా వాళ్ళకు కట్టబెట్టారు, కోట్లు ఖరీదు చేసేటువంటి ఈ టెండర్ ని ఇచ్చారనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అలిగేషన్. ఈ అలిగేషన్ పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ సభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి కూడా మాట్లాడారు. మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ ఎప్పుడైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తికి కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఎవరైతే జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారో కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన వియంకుడు అంటే సుజన్ రెడ్డికి సంబంధించినటువంటి తండ్రితో జాయింట్ ప్రెస్ మీట్ ని పెట్టారు 2 రోజుల క్రితం ఇక్కడే బంజారాహిల్స్ నివాసంలో. మనోహర్ రెడ్డి చెప్పింది ఏంటంటే తన కుమారుడే సుజన్ రెడ్డి, అతనికి చెందిందే శోధా కన్స్ట్రక్షన్స్. ఆ సోదా కన్స్ట్రక్షన్ కి ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారానే సుజన్ రెడ్డికి ఈ కాంట్రాక్ట్ వచ్చింది. అమృత్ 2.0 ఎలాంటి అవకతవకలు కూడా జరగలేదు. కావాలంటే బయటకు కూడా వచ్చి మీడియాతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, లీగల్ గా కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని 2 రోజుల క్రితం కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన వియంకుడు మనోహర్ రెడ్డి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సారాంశం ఇది. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత నేరుగా సుజన్ రెడ్డి పేరుతోనే లీగల్ నోటీసు కేటీఆర్ కి వ్యక్తిగతంగా మెన్షన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే అధికారికంగా అక్కడి నుంచి పార్టీ నుంచి మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ భవన్ ని కూడా అందులో పార్టీ చేశారు. వెంటనే ఆ చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమా, లేదంటే క్షమాపణ చెప్పడమా, మళ్ళీ నెక్స్ట్ తన సంస్థ గురించి కావచ్చు, లేదంటే తన వ్యక్తిగతంగా ఈ రకమైనటువంటి డెలాబరేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వజాలదు అనేటువంటి సారాంశాన్ని పెడుతూ కూడా లీగల్ నోటీస్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే కందాల ఉపేందర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మాట్లాడింది ఏంటంటే, కందాల ఉపేందర్ రెడ్డి చెప్పారు ఎవరైతే సుజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ, ఆ సుజన్ రెడ్డి తనకు బంధువు అవుతాడు, కానీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఏ కోసాన కూడా బంధువు కాదు, సొంత బావమరిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసలు రిలేషన్ ఏంటి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ట్రీ ఏంది అనేటువంటి ఫ్యామిలీ ట్రీ ఏంది అనేది కూడా చాలా క్లియర్ గా మీడియా సమావేశం పెట్టి చెప్పారు. సో ఈ రకంగా కేవలం పొలిటికల్ మోటివ్ కోసమే తను డ్యామేజ్ చేయడానికి, సుజన్ రెడ్డిని డ్యామేజ్ చేయడానికి, అతని సంస్థను డ్యామేజ్ చేయడానికి అన్ని కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారనేది కూడా ప్రస్తుతానికైతే ఆ లీగల్ నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరోవైపు 2 సార్లు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఆ తర్వాత ప్రెస్ నోట్ ని కూడా జారీ చేశారు. ఎందుకంటే కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారంలో కూడా కేటీఆర్ ఒక డీటెయిల్స్ ని పెట్టి ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. మొన్న ఎప్పుడైతే కందాల ఉపేందర్ రెడ్డి మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. కేవలం 2 కోట్లు లాభం చేసే 2 కోట్లు చేసేటువంటి సంస్థ ఏకంగా 1000 కోట్లు చేసే పనికి ఏ రకంగా బిడ్డింగ్ లోకి ఆహ్వానిస్తారు. ఇది బిడ్డింగ్ లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి తుంగలో తొక్కి అతనికి ఉద్దేశపూర్వకంగానే దురుద్దేశంతోనే రాజకీయ పరంగానే అతనికి ఈ టెండర్ ని కట్టబెట్టారనేది కూడా
కేటీఆర్ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి అలిగేషన్, దానిపైన కూడా సోదిని సుజన్ రెడ్డి లీగల్ నోటీస్ లో కూడా మెన్షన్ చేశారు. తను ప్యూర్లీ బిజినెస్ చేసుకునే వ్యక్తి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వ్యక్తి, రెప్యుటేషన్ ఉన్నటువంటి తన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా ఎలాంటి అలిగేషన్స్ కి కూడా తావు లేకుండా ఇప్పటివరకు చాలా నీట్ అండ్ క్లీన్ గా వర్క్ చేస్తూ పోతుంది. ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తోంది. ఉద్దేశపూర్వకంగానే నాకు రాజకీయాలను ఆపాదిస్తున్నారనేది కూడా సోదిని సుజన్ రెడ్డి చెప్తున్నటువంటి వర్షన్ గా కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికే దీనిపైన మాటల యుద్ధం జరిగింది. మంత్రి పొంగులేటికి సవాల్ విసిరారు కేటీఆర్ కి పొంగులేటి కూడా సవాల్ విసిరినటువంటి తరుణంలోనే ఇప్పుడు సర్వ్ అయినటువంటి నోటీసు, లీగల్ నోటీసు నేరుగా ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సోదిని సుజన్ రెడ్డి ఉన్నారో అతనే నేరుగా నోటీస్ పంపించారు. కాబట్టి మరి నెక్స్ట్ ఏం రిప్లైగా ఇస్తారు, నెక్స్ట్ స్టేట్మెంట్ చేయొద్దు అనేటువంటి అందులో లీగల్ నోటీస్ లో మెన్షన్ చేశారు. కాబట్టి మరి కేటీఆర్ నెక్స్ట్ ఈ అమృత్ టెండర్లు 2.0 అంశాన్ని తెర మీదకి తీసుకువస్తారా, లేదంటే ఈ నోటీస్ కి ప్రతిగా మళ్ళీ కౌంటర్ ఫిట్ నోటీస్ ఏమైనా జారీ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పటికే నోటీసు అందుకున్నటువంటి కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత లీగల్ టీం అంతా కూడా కసరత్తు చేస్తోంది. ఏ రకమైనటువంటి రిప్లై స్టేట్మెంట్ ని ఇవ్వాలనేటువంటి విషయం పైన మాత్రం లీగల్ టీం ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రోజు